నేను ఆకర్షణీయంగా కనపడాలి, ఎవరికో అందంగా కనపడటానికి తల్లి నిన్ను నువ్వు అలంకరించుకోకు. నా చీరకట్టు చూసి అబ్బా భలే ఉందే, నా ఫ్యాషన్ చూసి అబ్బా సూపరే అని 10 మంది నన్ను మెచ్చుకోవాలి అన్నట్లుగా, ఎవరినో ఆకర్షించేటట్లుగా నిన్ను నువ్వు అలంకరించుకోకు. ఎప్పుడు నీ అలంకరణ సాధువైనట్టి, మృదువైనట్టి, గుణమును అక్షయ అలంకారం చేత మనల్ని మనం అలంకరించుకునే వారిగా ఉందము కాక. లోకంలో రకరకాల ఫ్యాషన్లు వస్తాయి. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో కొట్టుకొని పోకండి. అబ్బా నేను ఫ్యాషన్గా ఉండకపోతే ఎర్ర బస్సు ఎక్కొచ్చినోడు అంటాడు అనుకుంటారు, పల్లెటూరు నుంచి చూడు అనుకుంటారు. నీ మనస్సులో కూడా ఎక్కడైనా బా ఈ అబ్బాయి భలే ఉన్నాడురా అని నలుగురు అనుకోవాలి అన్నట్లుగా నేను నీవు అలంకరించుకోకు. ప్రతి క్షణం నా యేసయ్య నన్ను ఇష్టపడితే చాలు, నా యేసయ్య నన్ను మెచ్చుకుంటే చాలు, నన్ను చూసి నా ప్రభు ఇష్టపడితే అదే నా భాగ్యం అని చెప్పి ఆయన ఇష్టపడేటట్లుగా మనల్ని మనం అలంకరించుకుందుము గాక.